ఇక ఆగంతకుడి దాడిలో తీవ్రంగా గాయపడి ముంబై లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ ను వైద్యులు రిలీజ్ చేశారు. నిన్నటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడడంతో అతన్ని స్పెషల్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు నిందితుడి దాడిలో సైఫ్ అలీ ఖాన్ 6 కత్తిపోట్లకు గురయ్యాడు. సైఫ్ అలీ ఖాన్ శరీరంలో బలమైన గాయాలు గుర్తించారు డాక్టర్లు. వెన్నుముకకు తీవ్రమైన గాయమైందని, ఇక సైఫ్ కు మెడ మీద వెన్నుపూసకు బలమైన గాయాలైనట్లు హెల్త్ బులెటిన్ లో వైద్యులు తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ కి న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేశారు వైద్యులు. మెడపై కత్తి గాయానికి కూడా సర్జరీ చేశారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు సైఫ్ ని తరలించారు. సైఫ్ అలీ ఖాన్ నిన్నటి నుంచి కూడా ఐసీయూలో ఉన్నారు. క్రిటికల్ కేర్ సెంటర్ అంటే క్రిటికల్ కేర్ లో ఆయన వైద్యుల సమక్షంలో వైద్యం చేసుకున్నారు. అయితే ఆయన పరిస్థితి కొంచెం మెరుగుపడడంతో ఈరోజు స్పెషల్ వార్డుకి తరలించారు. 2 సర్జరీలు సైఫ్ కి చేయడం జరిగింది. అందులో వెన్నుముక బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి అంటూ కూడా వైద్యులు హెల్త్ బులెటిన్ లో విడుదల చేసిన నేపథ్యంలో ఆయనకి న్యూరో సర్జరీ కూడా చేశారు. మెడ వెనుకకు సంబంధించిన ఆపరేషన్ చేయాల్సి వచ్చిన క్రమంలో న్యూరో సర్జరీ ఒకటి చేశారు, అలాగే ప్లాస్టిక్ సర్జరీ ఇంకొకటి చేశారు. ఈ 2 సర్జరీలు చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం కొంత కుదుట పడడంతో వైద్యులు ఆయన్ని స్పెషల్ వార్డుకు తరలించారు ఐసీయూ నుంచి. ఇప్పుడు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులెటిన్ ని వైద్యులు విడుదల చేశారు. లీలావతి ఆసుపత్రిలో సైఫ్ అలీ ఖాన్ నిన్న ఐసీయూలో ఆయన్ని అడ్మిట్ చేశారు. ఐసీయూలో ఆయనకి చికిత్స అందించారు లీలావతి ఆసుపత్రి వైద్యులు. 2 ఆపరేషన్లు చేశారు. మేజర్ గా న్యూరో ఆపరేషన్ చేశారు, అలాగే ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఈ 2 సర్జరీలు చేసిన వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని క్షుణ్ణంగా నిశితంగా పరిశీలించారు. నిన్నంతా కూడా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉండటంతో, కొంచెం ఆరోగ్యం మెరుగుపడటంతో ఈరోజు ఆయన్ని స్పెషల్ వార్డుకు తరలించారు. మరోప్రక్క సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినటువంటి నిందితుడిని కూడా పోలీసులు పట్టుకున్నారు. బాంద్రా పోలీసులు పట్టుకుని అతన్ని విచారిస్తున్నారు. బాంద్రాలో 33 గంటల తర్వాత ఆయన్ని నిందితుడిని, సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది పోలీసులు. అయితే సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. సైఫ్ వేగంగా కోలుకుంటున్నట్లుగా గుడ్ న్యూస్ చెప్పారు వైద్యులు. సో లీలావతి ఆసుపత్రిలో సైఫ్ స్పెషల్ వార్డుకి ట్రాన్స్ఫర్ చేశారు సైఫ్ ని. ఈ క్రమంలో సైఫ్ చాలా వేగంగా ఆయన కోలుకుంటున్నట్లుగా కూడా వైద్యులు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. 2 ఆపరేషన్లు జరిగాయి. మేజర్ గా ఆయనకి వెన్నుపూసకు గాయం కావడంతో తగిలినటువంటి 6 కత్తిపోట్లలో వెన్నుపూసకి బలమైన గాయమైంది. అలాగే మెడ వెనుక భాగానికి కూడా బలమైన గాయం అవడంతో ఆ 2టికి కూడా ఆ 2 స్థానాల్లో కూడా సర్జరీ చేశారు వైద్యులు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం నిన్నంతా కూడా నిలకడగా ఉండటంతో ఈరోజు ఆయన ఆరోగ్యం మెరుగుపడడంతో ఆయన్ని స్పెషల్ వార్డుకి తరలించారు లీలావతి వైద్యులు. ఇంకా కూడా ఆయనకి వైద్యం అయితే కొనసాగుతుంది, కానీ హెల్త్ బులెటిన్ లో ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్లుగా వైద్యులు తెలపడంతో సైఫ్ అలీ ఖాన్ అభిమానులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం పట్ల, ఆయన మీద జరిగినటువంటి దాడి పట్ల బాలీవుడ్ అంతా కూడా స్పందిస్తోంది. అలాగే ప్రముఖ స్టార్ హీరోలందరూ కూడా స్పందిస్తూ వచ్చారు. చాలా విస్మయానికి వ్యక్తం చేశారు. వైద్యులందరూ సరిగ్గా వైద్యం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ప్రముఖులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ అభిమానులు కూడా ఈ విషయంలో ఊపిరి పీల్చుకున్నారు. दो निशान, 2 जख्म हाथ पे थे और एक गर्दन में था, जो प्लास्टिक सर्जरी डॉक्टर लीना जैन मैडम ने रिपेयर किए हैं. और मैंने स्पाइन का जो घाव था, जहाँ पे शार्प ऑब्जेक्ट अंदर लॉज हुआ था और अंदर ड्यूरा टेयर करके से स्पाइनल फ्लूइड आ रहा था, वो ऑपरेशन करके ऑब्जेक्ट निकाला और ड्यूरा रिपेयर करके वुंड रिपेयर कर दिया. सर, उनको अभी आपने शिफ्ट करने की बात कर रहे हैं, जी क्या कंडीशन है? आपने चला? बहुत अच्छी कंडीशन है, वो चल सकते हैं, बात कर सकते हैं. उनको नॉर्मल डाइट हमने शुरू किया है और आईसीयू से हम रूम में शिफ्ट कर दिया. क्या पैरालिसिस का कुछ इशू या कोई अभी इश्यू नहीं है. वो
దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఉదంతంలో 30 నిమిషాల్లో అసలేం జరిగిందనే చర్చ అంతటా మొదలైంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం సైఫ్ ఇంట్లో రాత్రి 2 గంటల నుంచి 2:30 గంటల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి ప్రయత్నించాడు. మొదట సైఫ్ చిన్న కొడుకు కేర్ టేకర్ కు కనిపించిన దుండగుడు ఆమెపై దాడికి ప్రయత్నించాడు. 11, 12 అంతస్తుల్లో సైఫ్ కుటుంబం నివసిస్తుండగా ఈ ఘటన 11వ అంతస్తులో జరిగింది. 11వ అంతస్తులో మొత్తం 3 గదులు ఉండగా ఒక దాంట్లో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, మరో దాంట్లో వారి కుమారుడు తైమార్తో పాటు కేర్ టేకర్ 3వ దాంట్లో ఇతరులు ఉంటున్నారు. అయితే బుధవారం రాత్రి 11 గంటలకు సైఫ్ చిన్న కుమారుడిని పడుకోబెట్టినటువంటి కేర్ టేకర్ తను కూడా అదే గదిలో విశ్రాంతి తీసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తమ రూమ్లో అలికిడి కావడంతో కేర్ టేకర్ మేల్కొంది. గది తలుపు తెరిచి ఉండటం, బాత్రూమ్ లైట్ వెలగడం చూసి కేర్ టేకర్ పిల్లలను చూసేందుకు కరీనా వచ్చిందని మొదట భావించింది. అయితే అనుమానాస్పదంగా టోపీ ధరించిన వ్యక్తి నీడను ఆ కేర్ టేకర్ చూసింది. దీంతో భయంతో అక్కడెవరు ఉన్నారో చూడాలని ప్రయత్నించింది. దీంతో కేర్ టేకర్ ను చూసిన దుండగుడు మౌనంగా ఉండమని ఆమెకు సైగ చేశాడు. ఇంతలో సైఫ్ చిన్న కుమారుడు కూడా లేచాడు. దీంతో దుండగుడు ఎలాంటి శబ్దం చెయ్యొద్దు, ఎవరు బయటకు వెళ్లొద్దు అంటూ బెదిరించడానికి ప్రయత్నించాడంటూ కూడా కేర్ టేకర్ తెలిపింది. దీంతో నీకేం కావాలని దుండగుడిని కేర్ టేకర్ ప్రశ్నించగా డబ్బు కావాలని సమాధానమిచ్చాడు. డబ్బు ఎంత కావాలని కేర్ టేకర్ అడిగితే ₹1 కోటి ఇవ్వాలని దుండగుడు డిమాండ్ చేశాడు. దుండగుడు ఒక చేత్తో కర్ర, మరో చేతిలో పదునైన ఆయుధంతో కేర్ టేకర్ వైపు దూసుకెళ్లాడు. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దుండగుడు దాడి చేయడంతో కేర్ టేకర్ కు గాయాలయ్యాయి. ఈ సమయంలో సైఫ్ చిన్న కొడుకు బయటకు పరిగెత్తాడు. ఆ తర్వాత సైఫ్ ఆ గదిలోకి వెళ్లాడు. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో దుండగుడు సైఫ్ పై హెక్సా బ్లేడ్తో దాడి చేశాడు. ఆ సమయంలో సైఫ్ బయటికి వచ్చి గది తలుపును మూసివేసి గడియ పెట్టారు. అనంతరం డూప్లెక్స్ లోని పై అంతస్తుకు వారు వెళ్లారు. ఈ గొడవ జరగడంతో సైఫ్ ఇంట్లోని మరో 4 సిబ్బంది కూడా మేల్కొన్నారు. మరోవైపు దాడి చేసిన వ్యక్తి గది నుంచి తప్పించుకున్నాడు.